ఇక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా అందరినీ తప్పుగా పట్టిస్తున్నాడు. ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి తప్పుగా పట్టిస్తున్నాడు. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, మరే ఇతరత్ర ఎటువంటి రాజకీయ నాయకులకి ఏ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఒక ఎన్ఆర్ఐకి ఒక ఫ్రాడ్, ఒక ఇంటెంట్, మోసం చేయాలి అర్థంగా ఇదే పని. ఇంతకుముందు దాదాపు 10-15 మంది ఎన్ఆర్ఐలను మోసం చేసిన చరిత్ర ఉంది. మీరు ఒకసారి ఆ చరణ్ చౌదరి చరిత్ర చూసుకోండి, ఒకసారి అతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. అతని మీద ఏం కేసులు ఉన్నాయి. రాధా టీఎంటీ వాళ్ళ దగ్గర దాదాపు 7 కోట్లు చీటింగ్ కేసు నడుస్తుంది, చెక్ బౌన్స్ కేసులు నడుస్తాయి. పైగా అతను పాస్పోర్ట్ సీజ్ అయింది, బంజారాహిల్స్తో కేసులు నమోదై ఉన్నాయి. అట్లాగే ఇంకా పలు ఎన్ఆర్ఐలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ మీడియాకి ఎక్కడ బయట రాలేదండి. ఈ రోజు వరకు కూడా మేము కామ్గా సరే తప్పు జరిగింది, మనం ఎందుకు మళ్ళీ ఇదంతా అలర్ట్ చేసుకోవడం అని చెప్పేసి అని మేము కామ్గా ఉండి మా వ్యాపారం మా బిజినెస్ మేము చేసుకుంటుంటే ఈ రోజు మాకు ఎదురొచ్చి మళ్ళీ ఇతను కొత్త కాన్సెప్ట్, కొత్త స్క్రిప్టులు తీసుకొని రోజుకు ఒక మనిషిని తీసుకొచ్చి ఎట్లా చేశారు అని చెప్పి ఏదో రాజకీయ మలుపు తిప్పి దీని ఏదో కొంత అడ్వాంటేజ్ చూస్తున్నారు కానీ వాస్తవానికి అది కాదండి. ఇది చరణ్ చౌదరి అతను ఒక ఫ్రాడ్స్టర్, ఒక సీరియల్ అఫెండర్. అండ్ అతనికి ఈ ఎన్ఆర్ఐస్ ని సాఫ్ట్ విక్టిమ్స్ గా టార్గెట్ చేయడం, వాళ్ళ మోసపుచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, పరారవడం, ఇది అతని నైజం. ఇట్లా చాలా మందిని మోసం చేశారు. చాలా మంది భయపడుతూ ఎవరు టీవీ ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ రావట్లేదు. నా దయించి నేను మీడియా వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమనగా, వారు ఒకసారి ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు ఇందులో ఆథెంటిసిటీ ఎంత ఉంది, ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అని కూడా ఒకసారి బేరీజు వేసుకొని వేస్తే బాగుంటుందని నా విన్నపం అండి. అట్లాగే నేను సదరు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈ విషయాన్ని తగు చరణ్ చౌదరి ఎవరైతే మమ్మల్ని మోసం చేశాడో అతని నుంచి మా డబ్బులు కూడా మాకు వీలైనంత త్వరగా ఇప్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.